హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అనిల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న కొత్త విషయం ఆటోప్సీ ఆఫ్ అన్ ఏలియన్. గ్రహాంతరవాసికి శవ పరీక్ష. గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. దీనిపై చాలామంది రకరకాలుగా చెబుతుంటారు. అమెరికాలో కొంతమంది తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లి ఆపరేషన్ చేశారని అంటుంటారు. మరికొందరైతే ఏలియన్స్ ఆల్రెడీ తమ ద్వారా ప్రజల డేటాను తీసుకుంటున్నారని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి రకరకాల ప్రచారాలు సాగుతున్న సమయంలో 2021 ఏప్రిల్కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది. అది ఏకంగా 42 నిమిషాలు ఉంది. అందులో ఓ పాయింట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాలో కొంతమంది పెద్దలు తరచూ గ్రహాంతరవాసుల్ని తాము చూశామని చెబుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి వాదనే చేశాడు. అమెరికా సైనికులు ఓ గ్రహాంతరవాసి శవపరీక్ష చేయించేందుకు ఓ నర్సును బలవంతం పెట్టారని ఆరోపించారు. ఇక్కడ శవపరీక్ష అంటే ఆ ఏలియన్ శరీరాన్ని కోసి లోపల ఏ పార్టులు ఉన్నాయో చూపించమని బలవంతం పెట్టారని ఆ వ్యక్తి ఉద్దేశం. అసలు ఆ శవపరీక్ష చేసిన ఏలియన్ ఎక్కడిది ఆ ఏలియన్? 1947లో న్యూ మెక్సికోలోని కరోనా ప్రాంతంలో ఆకాశం నుండి బెలూన్ లాంటి శకలాలు పడ్డాయి. దాని చరిత్రలో రోస్వెల్ ఘటన అంటున్నారు. అప్పట్లో ఆ శకలాలు ఓ ఎగిరే పల్లానివి అంటే గ్రహాంతర వాసుల వాహనం అని అర్థం. ఆ వాహనాన్ని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుందని ప్రచారం జరిగింది. ఈ రోస్వెల్ ఘటన తర్వాతే అమెరికా సైన్యం ఈ శవ పరీక్ష చేయించాలని చూసిందని ముసలాయన అంటున్నారు. ఆర్మీ బలవంత పెట్టడంతో ఆ నర్సు స్పృహ తప్పి పడిపోయి గాయాల పాలైందని చెప్పారు. ఆ తర్వాత ఆమె వెంటనే తన పనికి రాజీనామా చేసిందని తెలిపారు. శవ పరీక్ష జరిగిందా లేదా అన్నది చెప్పలేదు. అసలు ఈ విషయం చెప్పిన పెద్దాయన ఎవరు? ఈయన రోస్వెల్ శ్మశాన వాటిక దగ్గర పనిచేసేవారు. రోస్వెల్ ఘటన తర్వాత అమెరికా సైన్యం ఈయన దగ్గరకు వచ్చి చిన్నపిల్లల సైజులో కొన్ని శవపేటికలు కావాలని కోరిందట. అలా ఈయన తనకు ఏలియన్స్ శవపరీక్ష నర్స్ ఈ విషయాన్ని తెలిసాయని అంటున్నారు. ఇంతకీ ఆ నర్స్ ఎవరు? రాజీనామా చేశాక ఏమైంది వంటి విషయాల్ని ఆ వ్యక్తి చెప్పలేదు. ఆ నర్స్ తనకు తెలుసు అని మాత్రం అంటున్నారు. ఆమె పేరును బయట పెట్టనని హాని ఇచ్చినందువల్లనే చెప్పట్లేదని అంటున్నారు. ఆయన చెబుతున్న దాంట్లో నిజం ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఎలాంటి ఆధారాలు లేవు. ఏలియన్స్కి సంబంధించి ఈ రోస్వెల్ ఘటన ఎంతో మందిని ఆకర్షించింది. 70 ఏళ్లుగా ఇది పరిశోధనలను ఆకర్షిస్తూనే ఉంది.